హాయ్ వ్యూయర్స్. సో మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ ఒకవేళ యూస్ఫుల్ అనుకుంటే అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు మీకు ప్రతి ఒక్క వీడియో అప్డేట్ గురించి కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకేమైనా ఈ కాంటెంట్లో డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయగలరు. ఓకే వ్యూయర్స్, నెక్స్ట్ మనం చెప్పుకునే ఆప్షన్ మనకి ఏంటంటే ఇన్సర్ట్ షేప్స్. ప్రీవియస్ క్లాస్లో మనం పిక్చర్స్ ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి, సింబల్స్ ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి, అదేవిధంగా క్లిప్ ఆర్ట్స్ ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలో చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనం చెప్పబోయే నెక్స్ట్ ఆప్షన్ మనకి ఏంటంటే ఇన్సర్ట్ షేప్స్. ఇక్కడ ఇన్సర్ట్ రిబ్బన్కి వెళ్తాం. దీంట్లో మనకు షేప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. దీంట్లో మనకు చాలా షేప్స్ ఉంటాయి. అంటే మనం వర్క్ చేసేటప్పుడు మనకి ఎట్లాంటి షేప్స్ కావాలి అంటే సమ్ లైన్స్ కావాలా, లేకపోతే రెక్టాంగిల్స్ కావాలా, లేకపోతే సర్కిల్స్ కావాలా, ట్రయాంగిల్స్ కావాలా, అవే కాకుండా డిఫరెంట్ ఎమోజీస్ కావాలా, ఇలాంటి యారోస్ కావాలా, నెంబర్ ఆఫ్ సింబల్స్ ఉంటాయి కంప్యూటర్లో మనకు. ఆ సింబల్స్ అన్నిటిని మనం ఏం చేసుకోవచ్చు, దీంట్లో ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మనకు లైన్ సింబల్ కావాలనుకోండి, లైన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం ఆటోమేటిక్గా. డ్రాగ్ చేస్తే సరిపోతుంది. లైన్ స్ట్రైట్గా రావాలనుకుంటే కీబోర్డ్లో షిఫ్ట్ ప్రెస్ చేయండి, లైన్ అనేది మనకు స్ట్రైట్గా వస్తుంది. ఈ విధంగా లైన్ని డ్రా చేసుకోవచ్చు. లేదు సార్ లైన్ అవసరం లేదు, డిఫరెంట్ షేప్ కావాలి, సమ్ రెక్టాంగిల్ కావాలి, రెక్టాంగిల్. లేదు నాకు ఇంకో డిఫరెంట్ షేప్ కావాలి, మళ్ళీ సేమ్ ప్రతిదానికి ఇన్సర్ట్ రిబ్బన్కి వెళ్ళాలి. ఆ తర్వాత దీంట్లో మనకి ఇక్కడ నాకు సర్కిల్ సింబల్ కావాలి, సర్కిల్. ఈ విధంగా మనం ఏం చేసుకోవచ్చు అంటే మనకు కావాల్సిన సింబల్స్ అన్నిటినీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్మైల్ సింబల్ కావాలి, స్మైల్ సింబల్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఆ తర్వాత డ్రాగ్ చేసేస్తాం. ఈ విధంగా మనకు కావాల్సినటువంటి సింబల్స్ అన్నిటి కూడా మనం ఏం చేసుకోవచ్చు, దీంట్లో షేప్స్ అనేవి డ్రా చేసుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి, యారోస్ కావచ్చు. మనం ఎలా కావాలనుకుంటే అలా దీంట్లో ఏం చేసుకోవచ్చు, ఇలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనమాట. వీటిని ఏమంటాం ఇక్కడ ఇన్సర్ట్ షేప్స్ అంటాం. మనం డ్రా చేసిన తర్వాత వీటిని మనం మాడిఫై కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైన్ ఉంది, లైన్కి నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ ఇక్కడ 4 యారోస్ రాగానే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆటోమేటిక్గా మనకు లైన్ అనేది సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ మనం చూడండి లైన్ స్టైల్స్, అంటే లైన్ నాకు ఇంకా విడ్త్ కొంచెం బ్రాడ్గా కావాలని ఇట్లా వెయిట్లోకి వెళ్ళి ఇంకా బ్రాడ్గా. మనకి ఎంత బిగ్ సైజ్ కావాలంటే అంత బిగ్ సైజ్ మనం అప్లై చేసుకోవచ్చు దీంట్లో. ఈ విధంగా లేదు నాకు ఇంకా బ్రాడ్గా కావాలి, సేమ్ దీంట్లోకి వెళ్తాం. ఇట్లా మనం బ్రాడ్గా అంటే బ్రాడ్గా పెట్టుకోవచ్చు. దీనికి కలర్ కావాలనుకుంటే ఇక్కడ మనం లైన్ కలర్ కూడా మనం దీంట్లో మనం ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట. అదే కాకుండా రెక్టాంగిల్ కానీ లేకపోతే సర్కిల్ కానీ వీటికి కూడా సేమ్ అంతే. కాకపోతే దీంట్లో మనం ఇట్లా కలర్స్ మనం ఫిల్అప్ చేసుకోవచ్చు దీంట్లో మనకు కావాలనుకుంటుంది. లోపల నాకు కలర్ ఫిల్అప్ కావాలి, లైన్ నాకు ఇంకొంచెం బ్రాడ్గా కావాలి, మన ఇష్టం. లైన్కి నాకు కలర్ అప్లై కావాలి, ఇట్లా మనం ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. నాకు సర్కిల్ కూడా కావాలి, సేమ్ అంతే, సర్కిల్ కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా అయితే ఇందులో మనము కలర్స్ని ఫిల్అప్ కాకుండా కలర్స్ అంటే మనం కలర్స్ని ఫిల్అప్ చేసుకోవచ్చు ఇందులో మనం. లేదు అంటే దీంట్లో ఒక పిక్చర్ కావాలి, పిక్చర్ సేమ్ మనం ప్రీవియస్ క్లాస్లో చేసాం అట్లా. దీంట్లో పిక్చర్ని కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దాంట్లోనే కదా మన ఇష్టం. ఇప్పుడు ఇందులో ఉంది ఫర్ ఎగ్జాంపుల్, దీంట్లో ఉన్నది పిక్చర్సే కాకుండా మన గ్రేడియంట్స్ ఉంటాయి, 2 కలర్స్ మిక్స్ చేయడం, 3 కలర్స్ మిక్స్ చేయడం, ఇట్లా మనకు ఉంటాయి. లేదంటే టెక్స్చర్స్ ఉంటాయి మన కంప్యూటర్లో ఉంటుండే, ఇలా మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మన ఇష్టం. లేదు నాకు యారోస్లో కూడా ఫిల్అప్ కావాలి, సేమ్ మన ఇష్టం, మనం ఎట్లా అట్లా పెట్టుకోవచ్చు ఇందులో. గ్రేడియంట్ ఫిల్అప్ చేసుకోవచ్చు, టెక్స్చర్స్ ఫిల్అప్ చేసుకోవచ్చు, పిక్చర్స్ ఫిల్అప్ చేసుకోవచ్చు. ఓకేనా. కలర్స్ కావాలంటే కలర్స్ని కూడా ఫిల్అప్ చేసుకోవచ్చు, మన చాయిస్. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా మనం ఏం చేసుకోవచ్చు మనము కలర్స్ అన్నిటి మనం ఫిల్అప్ చేసుకోవచ్చు అనమాట. అయితే వీటికి మనకు కావాలి అనుకుంటే మనకి ఇంకా దీంట్లో మనకి ఏముంటాయంటే ఇట్లా షాడోస్ టైప్స్ కూడా ఉంటాయి. షాడో లా కూడా మనం పెట్టుకోవచ్చు, ఇట్లా షాడో వస్తున్నట్టు మనం షాడో టైప్స్ కూడా పెట్టుకోవచ్చు. వీటికి మనం ఇన్సర్ట్ చేసిన సింబల్స్ ఉన్నాయి కదా, వాటన్నిటికీ షాడోస్ లా కూడా పెట్టుకోవచ్చు. వద్దనుకుంటే మళ్ళీ ఇక్కడ నో షాడో ఎఫెక్ట్ పెట్టేసి అయిపోతుంది. లేదు షాడోస్ 3D టైప్స్ కూడా ఉంటుంది, 3D టైప్స్ కూడా ఇమేజెస్ పెట్టుకోవచ్చు దీంట్లో. ఇవన్నీ 3D అనమాట, ఇవన్నీ కూడా. ఇట్లా వీడి కరెక్ట్ అయిపోయి చూడండి, దీనికి కరెక్ట్ అయిపోయి 3D అనేది మనకు చూడండి ఎట్లా. సింగిల్ కలర్ ఫిల్అప్ చేసిన కరెక్ట్ వస్తాయి. ఇవన్నీ 3D ఎఫెక్ట్స్ అనమాట, మనం ఎలా అయినా పెట్టుకోవచ్చు మన ఇష్టం. ఇవన్నీ కూడా చూడండి. ఓకే వ్యూయర్స్, దీన్ని ఏమంటాం ఇక్కడ ఇన్సర్ట్
షేప్స్ అని చెప్తాం. సో దీనికి కూడా మనకు కావాలనుకుంటే సో షార్ట్ కట్ కీ ఉంటుంది మనకు. సో కీబోర్డ్లో ఏం చేయాలంటే సో Alt + N + SH ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయాలి Alt + N + SH. సో ఇది మనకి ఏంటి ఇక్కడ సో ఇన్సర్ట్ షేప్స్ యొక్క షార్ట్ కట్ కీ అనమాట. Alt + N + SH. సో ఇది మనకు టోటల్గా సో టోటల్ అబౌట్ వాట్ ఇన్సర్ట్ షేప్స్ గురించి. ఓకేనా. సో మనం ఎలా చేసాం ఇక్కడ టోటల్గా మనం ఎలా కావాలనుకుంటే మనం అలా డ్రా చేసుకోవచ్చు అనమాట దీంట్లో. సో దీన్ని ఇక్కడ ఇవన్నీ సింబల్స్, ఇంట్లో సింబల్స్ ఉంటాయి. మనకి ఎలాంటి సింబల్స్ కావాలంటే మనం అలాంటి సింబల్స్ ఏం చేసుకోవచ్చు, దీంట్లో డ్రా చేసుకోవచ్చు అనమాట. సో డ్రా చేసుకున్న తర్వాత మన ఇష్టం, మనకు కావాలనుకుంటే కలర్స్ అనుకుంటే సో కలర్స్ని కూడా మనం దీంట్లో అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ మన కలర్స్ అనమాట. ఓకే. అయితే నేను ఏమనుకున్నాను అంటే సింబల్స్ నేను డ్రా చేశాను కదా, సో వీటి పైన నాకైనా నేమ్ కావాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యారో మార్క్ ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా. సో ఇక్కడ రైట్ యారో ఉంది కదా, సో దిస్ వే అని రాయాలి అక్కడ. ఓకే. యూజ్ దిస్ వే అని చెప్పేసి ఇలా రైట్ మార్క్ సింబల్ ఉంది కదా, నేను ఒక మెసేజ్ రాయాలనుకుంటున్నాను యూజ్ దిస్ వే అని చెప్పేసి ఒక యారో మార్క్ పెట్టాలనుకుంటున్నాను. ఓకేనా. సో దీంట్లో మనం నేమ్ రాయాలి అంటే ఇదే ఇన్సర్ట్ సింబల్లో మనకి ఏముంటుందంటే ఇక్కడ టెక్స్ట్ బాక్స్ అని ఉంటుంది ఇక్కడ. సో టెక్స్ట్ బాక్స్ పైన క్లిక్ చేసి ఇక్కడ డ్రా టెక్స్ట్ బాక్స్ అన్నారు. ఆ తర్వాత మీకు ఎక్కడైతే మీకు కంపల్సరీ మీరు నేమ్ రాయాలనుకుంటున్నారో సో దాంట్లో మనం ఇలా డ్రా చేయాలి. సో డ్రా చేసిన తర్వాత సో ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటున్నాను ఇక్కడ సో యూస్ దిస్ వే అని చెప్పేసి ఒక మెసేజ్ రాస్తాడు. సో సేమ్ మళ్ళీ మనం బిగ్ సైజ్ చేసుకుంటున్నాను. సో ఇది మనకి సేమ్ మనకి యాస్టీస్గా హోమ్ రిబ్బన్లో మనకు కావాల్సినటువంటి మన కలర్స్ని అప్లై చేసుకోవచ్చు. అట్లా అది ఇలా చూస్తే ఏమైందంటే యూజ్ దిస్ వే అని రాస్తాం, బట్ ఇది కూడా యారో పైన మనకి ఏంటంటే ఎగ్జాక్ట్ దాంట్లో మిక్స్ అయినట్టు లేదు మనకు. సో ఇంకొంచెం అక్కడ మనకు పేపర్ స్టిక్ చేసినట్టు కనిపిస్తుంది. మనకి ఇట్లా ఇదంతా బ్యాక్గ్రౌండ్ ఇట్లా స్టిక్ చేసినట్టు వైట్ కలర్ నాకు అవసరం లేదు అనుకుంటున్నాను. సేమ్ ఇది సెలెక్ట్ చేస్తున్నాం కదా ఇక్కడ. సో మనం ఎప్పుడైతే ఇలాంటి సింబల్స్ మనం ఎప్పుడైతే సో మనం ఇన్సర్ట్ చేస్తున్నామో వీటికి సపరేట్గా మనకి ఏంటంటే ఎక్స్ట్రాగా మనకి ఇక్కడ ఆటోమేటిక్గా ఫార్మాట్ అనే ఒక ఎక్స్ట్రా రిబ్బన్ అనేది మనకి యాడ్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి మనకు ఓన్లీ వీటికి మాత్రం వస్తుంది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను రెక్టాంగిల్ సెలెక్ట్ చేశాను, ఈ 3D రెక్టాంగిల్, లేకపోతే సో ఇట్లా పిక్చర్ ఉన్న సర్కిల్ని సెలెక్ట్ చేశాను, లేకుంటే ఇట్లా స్మైల్ ఎమోజీ సెలెక్ట్ చేస్తున్నాను. వీటికి సంబంధించిన మాత్రం మనకి ఇక్కడ సో ఫార్మాట్ అనే ఒక ఎక్స్ట్రా రిబ్బన్ అనేది వస్తుంది మనకు. అలా కాకుండా మనం ఇప్పుడు టెక్స్ట్లో ఉన్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఇక్కడ నేను టెక్స్ట్ టైప్ చేస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్. చూడండి ఇప్పుడు టెక్స్ట్లో ఉన్నప్పుడు మన ఇక్కడ మన పైన సో ఈ రిబ్బన్స్లో అబ్జర్వ్ చేసి ఇక్కడ ఎక్కడ ఉన్న మనకు ఫార్మాట్ అనే సో ట్యాబ్ అని మన ఫార్మాట్ అనే ఇక్కడ ఏమొచ్చింది ఇక్కడ చూడండి. ఎప్పుడైతే మనం ఈ సింబల్స్ని సెలెక్ట్ అప్పుడు మాత్రం మనకు ఫార్మాట్ అనే ఎక్స్ట్రా ట్యాబ్ అనేది వస్తుంది మనకు, అంటే ఎక్స్ట్రా రిబ్బన్ అనేది మనకు వస్తుంది. బట్ ఎప్పుడైతే టెక్స్ట్లో ఉంటామో మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టెక్స్ట్ టైప్ చేస్తున్నాను, సో టెక్స్ట్లో ఉన్నప్పుడు మనకు అక్కడ సో ఫార్మాట్ అనే రిబ్బన్ అనేది మనకు రాదనమాట. ఓన్లీ ఇలాంటి సింబల్స్ని సెలెక్ట్ చేసినప్పుడు మాత్రం మనకి ఎక్స్ట్రా ఇక్కడ ఫార్మాట్ అనే రిబ్బన్ వస్తుంది. దీంట్లో ఏం చేసుకోవచ్చు అంటే వీటికి సంబంధించిన మాడిఫికేషన్స్ ఏమైనా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూజ్ దిస్ వే ఉంది, సో బ్యాక్గ్రౌండ్ అక్కడ వైట్ స్టిక్కర్ నాకు అవసరం లేదు అనుకుంటున్నాను, అప్పుడు ఈ ఫార్మాట్ రిబ్బన్కి వెళ్తాం. సో మన బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ ఉంది ఇక్కడ సో ఆరెంజ్ కలర్ ఉంది కాబట్టి ఆరెంజ్ కలర్ ఫిల్అప్ చేసేస్తాం. ఇంకా మనకి ఏం కనిపిస్తుంది ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది, ఆ లైన్ కూడా అవసరం లేదు అనుకుంటున్నాను. మళ్ళీ సేమ్ ఈ టెక్స్ట్ బాక్స్ పైన సెలెక్ట్ చేస్తాం. సో ఇక్కడ షేప్ అవుట్ లైన్కి వెళ్ళేసి ఇక్కడ నో అవుట్ లైన్ అనాలి. సో ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్ మనకు సో దానిపైనే రాసినట్టు మనకు కనిపిస్తాయి అన్నమాట. కొద్దిగా సైజ్ బిగ్ సైజ్ చేశాను అంతే. చూడండి ఇలా. అయితే ఇక్కడ మనకు సింగిల్ కలర్ ఉంది కాబట్టి మనం ఫిల్అప్ చేసినప్పుడు నో ప్రాబ్లం. ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఇందులో కానీ సింగిల్ కలర్ ఉంది కాబట్టి మనం బ్యాక్గ్రౌండ్ సింగిల్ కలర్ ఫిల్అప్ చేస్తాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్మైల్ అని ఒక బోర్డ్ రాయాలనుకుంటున్నాను. సేమ్ ఇన్సర్ట్లోకి వెళ్తాం. సో టెక్స్ట్ బాక్స్, డ్రా టెక్స్ట్ బాక్స్. సో ఇక్కడ ఏమైనా టైప్ చేస్తున్నాను, ఇక్కడ ఒక స్మైల్ అనే వర్డ్ని ఇక్కడ టైప్ చేస్తున్నాను. సో కొంచెం బిగ్ సైజ్ చేస్తున్నాను మనకు తెలవడానికి. ఓకేనా. ఇంతకుముందు ఇక్కడ సింగిల్ కలర్ ఉంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ మనం అప్లై చేస్తాం. ఇప్పుడు ఇక్కడ ఇందాక నేను ఏం అప్లై చేసాను, సమ్ ఈ ఫిల్ ఆప్షన్లో కొన్ని టెక్చర్స్ అప్లై చేశాను. సో సేమ్ టెక్చర్ మనం అప్లై చేస్తే నాకు ఆటోమేటిక్గా చూడండి నాకు బ్యాక్గ్రౌండ్ ఆటోమేటిక్గా వచ్చేసింది. అయినా కూడా ఇప్పుడు ఇక్కడ లైన్ తీసేస్తున్నాను. ఇలా కూడా మనం కొంచెం అబ్జర్వ్ చేస్తే ఒక్కోసారి చూడండి ఇది కూడా మనకి ఏంటంటే అక్కడ సమ్ పేపర్ లాగా స్టిక్ చేసినట్టే కనిపిస్తుంది ఒక్కోసారి. బట్ చూడండి ఇక్కడ మనకు కొంచెం డీప్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మనకు కనిపిస్తుందా ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక రెక్టాంగిల్ బాక్స్ లాగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను కొంచెం ఇది కొంచెం కిందికి అప్లై చేస్తున్నాను. చూడండి మనకి ఏమింది అక్కడ, ఇక్కడ ఈ స్మైల్ సింబల్లో
చూడండి ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఈ సింబల్ అనేది మనకు కట్ అయిపోయింది. అలా కాకుండా ఇప్పుడు కూడా సో మన బ్యాక్గ్రౌండ్లో ఏం చేయాలంటే ఇప్పుడు మనకి ఇలా చూస్తున్నప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్లో ఆ స్మైల్ సింబల్ కరెక్ట్గా కనిపించాలంటే ఇందులో ఈ ఫార్మాట్లో సేమ్ కలర్స్ సేమ్ టెక్చర్స్ అలాంటివి కాకుండా ఈ ఫిల్లోకి వెళ్ళేసి ఏం చేయాలంటే నో ఫిల్ అనాలి. సో నో ఫిల్ అన్నాం అనుకుంటున్నాను మనం ఎలాంటిదైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వేరే ఇంకో పిక్చర్ ఏదైనా దీంట్లో మనం ఇందాక మనం ఏం చేస్తాం లాస్ట్ ఏం చేస్తాం ఇక్కడ సో ఇలా గ్రేడియంట్స్ కానీ టెక్చర్స్ కానీ అప్పుడు వేరే టెక్చర్ అప్లై చేసినా కూడా చూడండి మనకు రాసినటువంటి ఆ రైటింగ్కి సో దాంట్లో మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు, ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది రాదు. మనం ఏదైనా అప్లై చేసుకోవచ్చు మన ఇష్టం. చూడండి మన ఇష్టమైన సింబల్స్ పెట్టుకోవచ్చు, మన ఇష్టమైన గ్రేడియంట్స్ అప్లై చేసుకోవచ్చు, లేదంటే పిక్చర్స్ అప్లై చేసుకోవచ్చు. ఏది అప్లై చేసినా కూడా సో ఉన్నటువంటి మ్యాటర్కి మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. ఇప్పుడు కొంచెం మ్యాటర్కి ఏం చేస్తున్నా అంటే వేరే కలర్ అప్లై చేద్దాం, ఓన్లీ కలర్ చేంజ్ చేస్తున్నాను మనకు కనిపించడానికి. ఎట్లా ఇప్పుడు మనం ఏం చేస్తాం ఇది మనం ఎక్కడ తీసుకెళ్ళి పెట్టినా కూడా మనకి ఏమవుతుంది అక్కడ సో ఎటువంటి పిక్చర్కి ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది మనకు ఉండదు అనమాట. సో కాబట్టి మనం సేమ్ ఒకవేళ మనం ఏదైనా టెక్స్ట్ రాసినప్పుడు ఏం చేయాలి బ్యాక్గ్రౌండ్ మనకి యాజ్ ఇట్ ఈస్ ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండొద్దు అనుకుంటే సో ఈ ఫిల్ ఆప్షన్లో ఏం చేయాలి మనం ఇక్కడ నో ఫిల్ అనేది అప్లై చేయాలి. మనకి ఏమవుతుందంటే మనం ఏ టెక్స్ట్ ఇది ఎక్కడికి తీసుకెళ్ళచ్చు ఇప్పుడు దేంట్లోకి తీసుకెళ్ళినా కూడా మనకు ఆటోమేటిక్గా వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది చూడండి ఇందులో అప్లై చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా మనకు డిస్టర్బెన్స్ అనేది ఉండదు. లేదు ఇదే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మనం వేరే దాంట్లో అప్లై చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 3D దాంట్లోకి వెళ్తున్నాను. సో ఇట్లా మనం 3D దాంట్లో మూవ్ చేసి చూడండి ఇందులో మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది రాదు. ఇక్కడ అప్లై చేస్తున్నాను, ఇక్కడ అప్లై చేసినప్పుడు మనకి ఎటువంటి సో డిస్టర్బెన్స్ అనేది ఉండదు అనమాట. కాబట్టి ఎప్పుడు కూడా మన బ్యాక్గ్రౌండ్ మనకి ఎగ్జాక్ట్లీ సేమ్ మనకు అంతే ఉండాలి అంటే ఏం చేయాలి ఇక్కడ కన్ఫామ్గా సో మనం ఫిల్అప్ చేసేటప్పుడు ఏం చేస్తాం ఇక్కడ నో ఫిల్ అనేది ఫిల్అప్ చేయాలి. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే వెనకాల ఉన్నటువంటి సో అది కలర్ కావచ్చు, సో 3D కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు అనమాట. సో దీన్ని ఏమంటాం టెక్స్ట్ బాక్స్ అంటాం. సో టెక్స్ట్ బాక్స్ మనకు షార్ట్ కట్ కీ కూడా ఉంటుంది. ఒకవేళ కావాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్రా చేయాలి ఇప్పుడు 3D సింబల్ నేను డ్రా చేయాలి ఇక్కడ. సో అప్పుడు ఏం చేస్తాం డైరెక్ట్ ఆటోమేటిక్గా సో ఇందాక చెప్పాను సో ఇన్సర్ట్లోకి వెళ్ళి టెక్స్ట్ బాక్స్ అంటాం. అదర్వైజ్ సో మనకు షార్ట్ కట్ కీ కూడా ఉంటుంది. సో అదేంటంటే సో కీబోర్డ్లో మనము Alt+I+X ప్రెస్ చేయాలి. ఏం ప్రెస్ చేస్తాం Alt+I+X ఆటోమేటిక్గా మనకి మనం ఇష్టం ఉన్నటువంటి సో నేమ్ సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సమ్ 3D సో సింబల్ అని ఇక్కడ సమ్ రాస్తున్నాను. కొంచెం బిగ్ సైజ్ కావాలి సో బిగ్ సైజ్ అట్లా మన ఇష్టం మనం ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు దీనికి మనకు కావాల్సినటువంటి సో కలర్స్ మనం ఇక్కడ దీంట్లో ఏం చేసుకోవచ్చు ఫిల్అప్ చేస్తుంది సేమ్ కలర్స్. ఇందాక ఏం చెప్పాను మనం ఇక్కడ సో కలర్స్ కాకుండా సో పిక్చర్స్ కాకుండా సో గ్రేడియంట్స్ కాకుండా టెక్చర్స్ కాకుండా సో మనకి ఎట్లా డిఫరెంట్ ఏం తెలియదు అనుకుంటే ఇక్కడ నో ఫిల్ అనాలి. సో లైన్లోకి వెళ్ళేసి ఏం చేస్తాం ఇక్కడ నో లైన్ అంటాం. సో టెక్స్ట్ కాబట్టి మనకు కావాల్సినటువంటి ఒక డిఫరెంట్ సో కలర్స్ మనం అక్కడ తీసేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు చూడడానికి ఎగ్జాక్ట్లీగా సో దానిపైనే మనకు సో డ్రా చేసినటువంటి ఈ ఇన్సర్ట్ చేసినటువంటి షేప్స్ ఉన్నాయి కదా సో దానిపైన మనకు టైప్ చేసినట్టు కనిపిస్తుంది అనమాట. ఓకే వ్యూయర్స్ సో దిస్ ఈస్ టోటల్ అబౌట్ వాట్ టెక్స్ట్ బాక్స్ ఆప్షన్. హై వ్యూయర్స్ ఈ కంటెంట్ ఒకవేళ మీకు నచ్చినట్లయితే సో మన ఛానల్ని సో లైక్ చేయండి. సో అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి కానీ ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే సో తప్పకుండా వాళ్ళకి షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.